హలో అండి, నమస్తే అందరికీ. ఈ చెట్టును చూసారా? నిన్న తీసిన వీడియోలో మొత్తం ఆకులు వచ్చినాయి అని బాగా చూపించాను. ఇప్పుడు ఉదయం కూడా చూశాను, బాగుందండి. ఇప్పుడు చూసారా? ఇప్పుడు టైము 4:30 అయింది సాయంత్రము. ఇప్పుడు ఎందుకో బయటకు వచ్చి ఇట్లా తలుపు తీసేసరికి ఇటు చూసేలకి ఒక్క ఆకు కనిపించలేదండి. ఉదయం కూడా ఉంది, ఇదేందా అని చెప్పి కింద చూడ అసలు ఈ పురుగులు చూసారా? అయితే ఈ చెట్టుకి కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు ఈ చెట్టు అంతా బాగా పూలు ఉన్నాయండి, వైట్ పూలు, నందివర్ధనం. దీనికి కూడా 2-3 పురుగులు పొద్దున నిన్న ఇందాక ఒకటి తీసాను, చంపేసా బయటికి తీసుకెళ్ళి. ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ నందివర్ధనం ఒకటి ఉంది కదా, ఇదిగండి ఇట్లా కిందకి వదిలేస్తుంది. అది తింటా ఉంది. ఇక్కడ ఒక ఆకు, ఆ కొమ్మ అట్లా తీసేసి బయటికి తీసుకెళ్ళి చంపేసేసా. ఇదిగండి ఇక్కడ కొమ్మవి. ఇక ఎక్కడన్నా ఉన్నాయేమో. ఆ పురుగులు వచ్చినాయి అంటే చెట్టు మొత్తం నాశనం అయిపోతుందండి. కనపడదు మనకి, ఆకుల మధ్యలో ఆకుల కలరే ఉంటుంది. ఇప్పుడు ఆ రెండింటిని నేను తీసి చంపేస్తా. మనం ఏదన్నా చల్లాలన్నా పురుగు మందు, అదే ఇంకేమన్నా మందులు చల్లాలన్నా వేప నూనె కానీ, నా దగ్గర అసలు వేప నూనె లేదు, నేను అసలు వాడను కూడా. ఇట్లా ఏదన్నా వచ్చినప్పుడు తీసేసి చంపేస్తుంటాను. చూడండి అసలు ఎట్లా ఉన్నాయో. ఈ ఆకు కూడా అయిపోయిద్ది ఇంకా కాసేపటికి. చూడండి తినేస్తా ఉంది, ఎలా తింటుందో చప్పరిస్తుందండి. ఇక్కడ ఈ వీడియో పెద్దదైద్దాం. అదిగండి చూడండి ఎట్లా తింటుందో, కొరుక్కొని చప్పరిస్తూ ఉంది. ఇది అంతే. ఇవి వచ్చింది అంటే ఇంకా చెట్టు మొత్తం నాశనం అయిపోవాల్సిందే. అయిపోయింది. నేను బాగా చిగురు వస్తుందని మొన్న అంతకుముందు వీడియోలో చూపించాను. ఇట్లానే ఇదే పురుగు వస్తుంది, చిగురు వచ్చేసరికి దాన్ని తినేసి ఖతం చేసేస్తుంది ఈ రకంగా. ఇప్పుడు ఇంకేం చేయను, ఈ కొమ్మ ఇంతవరకు తీసుకెళ్ళి బయటకు వెళ్ళి, ఇది నిర్దాక్షిణ్యంగా మన చెట్టును పాడు చేస్తున్నప్పుడు నేను కూడా అంతే నిర్దాక్షిణ్యంగా చేసేస్తానండి దీన్ని. ఇప్పుడు ఏం చేస్తాను, బయటికి తీసుకెళ్ళి ఇదండి ఇందాక 3:30 అప్పుడు ఈయన బయటకు వెళ్ళేటప్పుడు చూసి తీసుకొచ్చి చంపేసా. చీమలు చూసారు ఎట్ట వచ్చినాయో, చూడండి ఎట్ట చూస్తున్నాయో, గుడ్లు వేసుకొని. అంతకుముందు 2-3 పురుగులు అట్నే చంపేసా. ఈ రకంగా చేస్తుంటే మనకి కోపం వచ్చిద్దా లేదా చెప్పండి. ఇదే ఇక బా ఏం చేయాలంటే వీటిని, నాకు ఇంకా మందులు ఏందనేది నాకు అర్థం కాలేదు, అందుకని ఈ విధంగా చంపేశానండి. ఓకే, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిద్దని ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. మీ మొక్కలకు కూడా ఇలాంటి పురుగులు ఉంటే ఇంక ఏరుకొని తీసేయటమే. నాకు తెలిసి ఈ పచ్చదనం అంతా మళ్ళీ బయటకు వదులుతుంది, మొక్క దగ్గర పడిపోతుంది. అది చూసుకొని మనం ఆ పురుగు ఉందని గమనించుకుంటున్నాము. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి